వరలక్ష్మి వ్రతం సింపుల్‌గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా పూజా స్థలాన్ని శుభ్రం చేసి, ముగ్గు వేసి అమ్మవారిని పూజించడానికి సిద్ధం చేసుకోవాలి. ఆ తరువాత పసుపుతో చిన్న గణపతిని తయారు చేసి గణపతి పూజ చేయాలి. పసుపు గణపతికి పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు సమర్పించి దీపం వెలిగించి వినాయకుడిని ప్రార్థించాలి. ఆ తరువాత కలశం పెట్టాలి. ఒక శుభ్రమైన కలశంలో నీరు పోసి అందులో అక్షతలు, పసుపు, కుంకుమ, నాణెం లేదా తగినంత దక్షిణ వేయవచ్చు. కలశానికి పసుపు, కుంకుమ పెట్టి 5 మామిడాకులు ఉంచి పైన కొబ్బరికాయ పెట్టాలి. కొబ్బరికాయను పసుపు, కుంకుమతో అలంకరించి ఆ కలశంపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆవాహనం చేసుకుని పూజ ప్రారంభించాలి. అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు, అక్షతలు సమర్పించి అమ్మవారికి అష్టోత్తరం చదివి, వ్రత కథను చదివి, నైవేద్యం సమర్పించి హారతివ్వండి. వాయనం పేరుతో ప్లాస్టిక్ కవర్లు, పనికిరాని వస్తువులు ఇచ్చే బదులు పసుపు, కుంకుమ చక్కగా ఒక పొట్లంలో పెట్టి ఇవ్వడమే మంగళకరం. అందరికీ ఉపయోగపడేటట్టు గాజులు మరియు ఎర్ర శనగలు ఇవ్వడం ఎంతో శ్రేష్టం. పూజ పూర్తయిన తర్వాత నీటిని తీర్థంగా తీసుకొని మిగిలిన నీటిని ఇంట్లో చల్లుకొని తులసి మొక్కకు సమర్పించండి. మీ కుటుంబ ఆచారం ఏదైతే అది పాటించండి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఈ 5 పదార్థాలను కలిపితే పంచామృతం. దీనిని నైవేద్యంగా సమర్పించి తర్వాత ప్రసాదంగా తీసుకోవచ్చు. ఉద్యాపన గురించి చాలా మందికి సందేహం ఉంటుంది. మరుసటి రోజు కలశ పూజ చేసి అమ్మవారికి కృతజ్ఞతలు తెలియచేసి అమ్మవారి అనుగ్రహంతో ఈ వ్రతాన్ని పూర్తి చేశాను, తెలిసి తెలియక జరిగిన లోపాలను క్షమించాలి అని ప్రార్థించి పూజను ముగించవచ్చు. వరలక్ష్మి వ్రతం ఆడంబరం కాదు. అమ్మవారిపై భక్తి, శ్రద్ధ ముఖ్యం. వ్యూస్ కోసం అనవసరమైన వస్తువులు, రిటర్న్ గిఫ్ట్స్ అంటూ పోటీ పడాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజిస్తే చాలు. పూజలో ఆర్భాటం కంటే భక్తి, శ్రద్ధ ఎంతో ముఖ్యం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మా ఛానల్‌ను తప్పక ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.